హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నందా శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ పాలక్ పన్నీర్ అండ్ పుల్కా ఎలా చేయాలో చూద్దాం. సో బౌల్ తీసుకొని అందులో మనం తగినంత పిండి వేసుకోవాలి, గోధుమ పిండి. అందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ ఆల్సో 1 or 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి పిండి మెత్తగా రావడానికి. అవంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దాన్ని కొంచెంసేపు వేరే బౌల్లో పెట్టి మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. అది అంతలోపల ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. సో కర్రీ స్టార్ట్ చేద్దాం. కర్రీ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, వాటిని ఫుల్గా కలిపి వేగనివ్వండి. అవి వేగిన తర్వాత మనం అందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలక్ వేసుకోవాలి, పాలకూర. నేను ఇది సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను, మనం ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే బిగినర్స్ చేసుకోవచ్చు ఈజీగా, వెరీ సింపుల్ మెథడ్ అన్నమాట ఇది. సో పాలక్ వేసుకున్నాం, పాలకూర అంతా బాగా మిక్స్ చేసుకొని అది వేగే వరకు మూత పెట్టి ఉంచండి, బాగా కలుపుకొని. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది మన ఇంట్లో. సో చూసారు కదా, అంతా వేగిన తర్వాత అంత పాలకూర వేస్తే ఎంతే అయ్యింది. సో అది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మిక్సీలో వేసుకున్న తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసుకోండి, కొంచెం వాటర్ వేసుకొని. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ వేసేసుకున్న పాలక్ పన్నీర్ మిక్స్చర్. ఇది మిక్స్ చేసి ఉడికించండి కొంచెంసేపు. అది ఉడికే లోపల మనం పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కట్ చేసి ఫ్రై చేసుకోండి, నేను ఇలా డైరెక్ట్ వేసారు మా మదర్. అయినా సరే పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ తుల్లుతుంది. సో అది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మన మిక్స్చర్ ఏదైతే ఉందో పాలక్ మిక్స్చర్, అది ఉడికింది. అందులో మనం కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి, జీరా పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టండి కొంచెంసేపు. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవడమే.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. కొంచెంసేపు దాన్ని ఉడికించిన తర్వాత మన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ సింపుల్ పాలక్ పన్నీర్ కర్రీ. మనం బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ క్రీమ్. నేనేం వేయలేదు, సింపుల్గానే ఉంచాను. అండ్ ఆల్సో కర్రీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫుల్గా చేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా చుట్టుకోండి, చిన్నగా చుట్టుకోవచ్చు ఇంకా. సో ఈ ప్రాసెస్లో రౌండ్గా ఒత్తుకోవాలి. సో పుల్కలు కాల్చడానికి ప్యాన్ పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు. నేను డైరెక్ట్ స్టవ్ మీద కాల్చలేదు, ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెంగా అలా కాల్చాను. బాగా వస్తాయి పుల్కలు ఇలా చేసుకుంటే. కొంతమంది డైరెక్ట్గా కాల్చేస్తారు స్టవ్ మీద పెట్టేసి. అలా కాల్చుకోవడం కంటే ఇలా కాల్చుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఆల్సో ఈజీగా అయిపోతుంది ఇలా అయితే. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత చూసారా పుల్కాలు ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో వితౌట్ ఆయిల్. మన కర్రీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో లైట్ వెయిట్ ఫుడ్ అన్నమాట ఇది, హెల్తీ కూడా మనకి. సో మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఇది. సో చూస్తున్నారు కదా కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంకా ఏమి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. ఇంకా ఏమైనా మీరు వీడియోస్ చేయమంటే ఇలాంటి రెసిపీస్ ఇంకా చేస్తాము, కామెంట్ చేయండి. సో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. చూసారా టేస్టీ పాలక్ పన్నీర్ అండ్ ఫుల్కాగా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.